జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఘనంగా జరిగిన పెదజాలారిపేట గంగమ్మ జాతర. గంగమ్మకు పాలాభిషేకం చేసిన మత్స్యకార మహిళలు. గుర్లలో మళ్లీ విజృంభిస్తున్న విష జ్వరాలు. డయేరియా కారణంగా బెంబేలెత్తిపోతున్న స్థానిక ప్రజలు. విశాఖ అక్కైపాలెంలో ఎట్టకేలకు ఆవిష్కరించబడిన వంగవీటి విగ్రహం. సంతోషం వ్యక్తం చేస్తున్న రాధారంగ రాయల్ అసోసియేషన్ సభ్యులు. ప్రపంచ దేశాలను వణికించిన సముద్రుని ప్రకోపానికి 20 ఏళ్లు. ఆ ప్రకోపం పేరు సునామీ. ఆ మహమ్మారి కారణంగా ఎంతో మంది జీవితాలు అల్లకల్లోలంగా మారాయి. వారిలో ముఖ్యులు మత్స్యకారులని చెప్పుకోవాలి. రెక్కాడితే కాని డొక్కాడని తమపై ఆ గంగమ్మ కరుణ చూపించి మరల అటువంటి ఉపద్రవం రానివ్వకుండా చూడమ్మా అంటూ గత 19 సంవత్సరాలుగా ప్రతి ఏటా విశాఖ జాలారిపేట మత్స్యకార కుటుంబాలు జరుపుకునే గంగమ్మ జాతర నేడు అత్యంత ఘనంగా జరిగింది. సాగర్ తీరంలో జరిగిన ఆ పండుగకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ తెలియజేస్తారు. మత్స్యకారులకు అత్యంత విషాదకరమైనటువంటి ఘటన జరిగి నేటికి 20 సంవత్సరాలు పూర్తయింది. సునామీ తమ జీవితాల్లో కబలించి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అయితే కనుక ప్రతి ఏటా మళ్ళీ అటువంటి విషాదకరమైనటువంటి దినం మళ్ళీ రావకూడదు అని చెప్పి ఒక ఉద్దేశంతో గంగమ్మకు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఇది పెదజాలారిపేటలో ఉన్నటువంటి ప్రస్తుతం సాగర్ తీరంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎటువంటి ప్రార్థనలు చేస్తున్నారనే విషయం అయితే కనుక మహిళలందరూ కూడా వచ్చి తమ గంగమ్మను వేడుకుంటూ పూజలు చేస్తున్నారు. ఒక బిందులో పసుపు కుంకుమ వేసి ఆ బిందు కూడా అలంకరణ చేసిన తర్వాత మంచినీళ్ళు అందులో వేసి అందులో కాస్త పాలు కూడా వేసి గంగమ్మకి పాలతో అభిషేకం చేస్తుంటారు. ఆ ఆచారం గత 20 సంవత్సరాల నుంచి తమ కట్టుకున్నవారు కానీ తమ కన్నవారు కానీ వెళ్ళి క్షేమంగా మళ్ళీ వేటకు వెళ్ళి క్షేమంగా రావాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ప్రార్థనలు చేస్తూ ఉంటారు. గంగమ్మకి ప్రతి ఏటా కూడా గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రార్థనలు కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి 7 గ్రామాలు కూడా ఈ గంగమ్మ జాతరను జరుపుతూ వస్తుంటారు. అంటే సునామీ వంటి విపత్తు మళ్ళీ తమ జీవితాల్లోకి రాకూడదు, అమ్మ మమ్మల్ని కాచి కాపాడమ్మా అంటూ మహిళలందరూ కూడా చిన్న పెద్ద ముసలి ముతక అందరూ కూడా పూజలు చేస్తూ వస్తుంటారు. అయితే తమ కుటుంబ సభ్యులు ఎవరైతే వేటకు వెళ్తున్నారో క్షేమంగా మళ్ళీ తిరిగి తమ ఇళ్లకు చేరాలన్న ఒక ఉద్దేశంతో అయితే కనుక పూజలు జరుపుతూ వస్తున్నారు. అయితే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి పూజలు జరుపుతున్నటువంటి మత్స్యకార మహిళలు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాకు తుఫాన్లు ఎత్తున్నాయి కదా, మాకు న్యాయం ఏం జరగట్లేదు. కొన్ని రోజులు బట్టి మేము ఉండిపోతున్నాం. 20 రోజులు బట్టి మేము ఇంట్లో ఉండిపోతున్నాం. మా మగవాళ్ళకి ఏం ఆదాయం ఉన్నదండి? ఏట ఆదుకోతుందండి మమ్మల్ని ఉండిపోమంటున్నారు. మాకు ఉండిపోవడానికి కూడా దానికి న్యాయం లేదండి. ఉండిపోవడం కానీ మాకు డబ్బులు మేము ఎలా తింటాము? మేము మధ్యకారులమే, కాకపోతే మా వాళ్ళు వెళ్తేనే మేము తింటాము. మా వాళ్ళు వెళ్ళపో మేము తినలేరు. మాకు అవతల కాస్త ఆదాయం ఏం లేదు కదండి. అందు గురించి మాకంటే మేము సునామీ వచ్చిందండి. సునామీ వస్తే అప్పుడు మాకు ఎవరు ఉన్నారు? గంగమ్మ తల్లి ఉంది. గంగమ్మ తల్లి మమ్మల్ని ఆదుకుంది. మా ఊరు అమ్మవార్లందరూ ఆదుకుంటేనే అప్పుడేమొచ్చి మేము పండుగ చేస్తామని గంగమ్మ తల్లికి మొక్కున్నాం. అప్పుడు మమ్మల్ని కాపాడింది. గంగమ్మ తల్లి మాకు చల్లగా చూస్తుంది మమ్మల్ని, అంతే. అందుకే మా తల్లికి దండం పెట్టి పాలు నీళ్ళు వేస్తున్నాం. సంవత్సరం 10 సంవత్సరమును మేము భూమి మన బురక నుంచి చేపల్లా తల్లికి పాలు నీళ్ళు వేస్తాం. ఆ తల్లికి, గంగమ్మ తల్లికి. ఈ పూజ 20 సంవత్సరాల క్రితం సునామీ వచ్చింది. సో ఆ సునామీ వచ్చినందుకు ఇక్కడ ఈ వేటలు మా వాళ్ళందరూ, మా పెద్దనాన్న వాళ్ళు కానీ మా పెద్దలు కానీ అందరూ ఈ వేటలకు వెళ్ళడం వల్ల తిరిగి క్షేమంగా రావాలి అని చెప్పి గంగమ్మ తల్లికి ఈ పూజలు చేస్తూ ఉంటాం అన్నమాట. 20 సంవత్సరాల నుంచి ఇది ఇలా కంటిన్యూ అవుతూనే వచ్చింది. ఈ పూజలో ఎలా చేస్తారంటే ఒక బిందెలో
నీళ్లు తీసుకొని ఆ బిందెని పసుపు కుంకుమతో అలంకరించి పువ్వులేసి అందులో కొంచెం పాలు కలిపి గంగమ్మ తల్లికి పూజలు చేస్తూ ఉంటారు. ప్రతి 12వ నెల 26వ తారీఖున గంగమ్మ తల్లికి మేము ఎప్పుడూ పూజ చేసుకుంటూ ఉంటాం. అంటే మా మగవాళ్ళు యాట్లకు వెళ్తారు, తుఫాన్లు వస్తూ ఉంటాయి, మరి ఆకులేని అడవిలోకి వెళ్తున్నారు కదండి, ఒక ఆగడానికి కూడా వాళ్ళకు ఉండదు. మరి కాపాడాలంటే మరి మా గంగమ్మ తల్లే మాకు కాపాడాలి. ఊతూ తుఫాన్ రాకన్నా మేము పూజలు చేస్తాను, చెంచము చేస్తాం మా గంగమ్మ తల్లికి, మా దుర్గమ్మ చెల్లెలకి చేస్తాం. ఊతూ తుఫాన్ రాకన్నా చేస్తున్నాను తల్లి, మా వెళ్ళిన మత్స్యకారులకల్లా చక్కగా తీసుకొచ్చాయే రాస్తల్లా. మాకేం ఉద్యోగాలు పద్యోగాలు ఎంచేపు గంగలో బతికిన వాళ్ళమేనమ్మా గంగమ్మ తల్లి. 7 అప్పచెల్లి 66 ఉండుదారులు ఉన్నారా తల్లి. దుర్గమ్మ ఉన్నది, మాంకాత ఉన్నది, కొత్తంబూరు ఉన్నది, గటీలమ్మ ఉన్నది, రమణప్ప ఉన్నది. అమ్మోళ్ళు అలాగో అక్కడ ఉన్నారు, అన్న గుళ్ళు తినేదిగుతున్నది. నా తల్లిలో ఆసుకుంటున్నాయి తుఫాను రాకన్నా, ఆ 2 తల్లిలో ఆసుకుంటున్నాయా రాస్తల్లా. అమ్మా నువ్వు దుర్గమ్మ చెల్లెలవమ్మా, నువ్వే కాపాడాలమ్మా. నా పుట్టుడు జబ్బులున్నాయా తల్లి గంగమ్మ. నా పిల్లలు అవిటోళ్ళు అయిపోయినారు, ఉద్యోగాలు చేస్తున్నారు, నైట్ డ్యూటీ చేస్తున్నారు, రాత్రం చేసిన కొడుకులు 4 కొడుకులు అంతే. నాకు సుఖమా, నా ఆస్తులన్నీ అమ్మేస్తాను, నా అంతస్తులు అమ్మేస్తాను. ఇది ఏం చేసింది ఇల్లు అమ్ముకుందని జనం అంటున్నాలే గంగమ్మ. నీలో రూపాయ నా కొడుకులు సమట ఇల్లులు కట్టాను, ఆస్తి చేశాను. ఎప్పుడు ఇలా సునామీ రాకూడదు అని వేడుకుంటున్నాం గంగమ్మ తల్లిని. 2004లో వచ్చింది, 2005 నుండి ఇలాగే చేస్తున్నారు. పెద్దాలపేట జనాలల్లో ఇలా చేస్తున్నారు. ఎప్పటికీ మాకు బాగా ఉండాలని, ఎప్పుడు ఇలాంటి సునామీలు ఏమీ రాకూడదని సముద్ర ఒడ్డుని మేము బతుకుతున్నాం. గంగతల్లి పొట్టలోనే మేము బ్రతుకుతున్నాం. పాలు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ అన్నీ వేసుకుని ఆ తల్లిని వేడుకుంటున్నాం. ఎప్పటికీ ఇలాంటివి ఏ ఆపదలు జరగకుండా మమ్మల్ని చక్కగా కాపాడుతుందని గంగమ్మ తల్లిని వేడుకుంటున్నాం. ఏది వచ్చినా తల్లే మమ్మల్ని కాపాడుతుంది. ఏటి రానివ్వ, మా అమ్మవార్లందరూ మాకు రక్షిస్తాయి, కాపాడుతాయి. 7 అప్పచెల్లు అందరూ కాపాడుతారు. ప్రజలందరినీ మేము పూజిస్తాం, ఎప్పుడు పూజిస్తాం ఆ తల్లిని, గంగ తల్లిని. ఇప్పుడు మట్టు గ్రాండ్గా చేస్తాం మేము. చూసాం కదా మత్స్యకార మహిళల అభిప్రాయం. అంటే తమ జీవితాల్లో వెలుగులు నింపడం కానీ, లేదంటే చీకటిని అలుముకునే విధంగా చేయడం కానీ ఏదైనా సరే గంగమ్మ చేతిలోనే ఉంది. తమ భర్తలు, తల్లిదండ్రులు ఎవరైనా సరే మత్స్యకారులు ఈరోజు వేటకు వెళ్తే మళ్ళీ తిరిగి క్షేమంగా తమ ఇళ్ళకి చేరాలన్న ఒక ఉద్దేశంతో ఈ పూజలు జరుపుతూ వస్తుంటామని చెప్తున్నారు. అదేవిధంగా గత 20 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి సునామీ, మహమ్మారి వంటివి మళ్ళీ తమ జీవితాల్లోకి రాకుండా చూడమ్మా అంటూ గంగమ్మను వేడుకుంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఒక ఇసుకతో ఒక కుండలా ఏర్పాటు చేసుకుని ఆ కుండనే దైవంగా భావిస్తూ పాలాభిషేకం చేస్తూ తమ పూజలు తమదైన శైలిలో చేస్తూ గంగమ్మను వేడుకుంటున్న మత్స్యకారులకు ఎల్లవేళలో కూడా గంగమ్మ ఆశీర్వాదం ఉండాలని చెప్పి మన జీటీవీ ద్వారా కోరుకుందాం. కెమెరామ్యాన్ సూర్యబాబుతో ప్రసాద్, విశాఖపట్నం నుంచి. విజయనగరం జిల్లా గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ట్రూ ఆఫ్ ఛార్జీల పేరిట నవంబర్లో 6,000 కోట్లు, డిసెంబర్లో 9,000 కోట్లు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపైన భారం వేసినట్లు తెలిపారు. ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజలకు తెలియజేయాలని, ప్రజలకు అండగా నిలవాలన్న సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఉన్న విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ఈ నెల 27న నిరసన కార్యక్రమం చేపడతామని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో గజపతి నగరం నియోజకవర్గ ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. డిస్కమ్లకి సుమారు నవంబర్లో 6,000 కోట్లు,
డిసెంబర్లో 9,000 కోట్ల రూపాయలు, సుమారు 15,450 కోట్ల రూపాయలు ప్రజల భారం మోపే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఈరోజు అందుకే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళు చేసిన మోసానికి ప్రజలకు తెలియజేయాలని, ప్రజల తరపున పోరాటం చేయాలనే ఆలోచనతోనే రేపు 27వ తారీఖున ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాలన్నింటిలో కూడా ఎస్సీ ఆఫీసులు కానివ్వండి, ఏడీ ఆఫీసులు కానివ్వండి, డిఈ ఆఫీసులు కానివ్వండి వెళ్ళి వాళ్ళకి మెమోరాండం ఇచ్చి ప్రజల తరపున నిరసన తెలిపే కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానిలో భాగంగానే మరి రేపు 11 గంటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు గజపతినగరంలో మరి నియోజకవర్గంలో ఉన్న నాయకులందరూ కూడా వచ్చి, అలాగే ప్రజలు కూడా వచ్చి ఏడీ ఆఫీస్కి వెళ్ళి ఒక నిరసనపత్రం ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించాలి, ఏదైతే ఎన్నికల ముందు మీరు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం మేరకే ఛార్జీలు పెంచకుండా ఈ 5 సంవత్సరాల పరిపాలన సాగించాలనే ఒక డిమాండ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముందుకు తీసుకెళ్తాం. ఈ నెల 28, 29 తేదీల్లో పెందుర్తి మండలం సుజాత నగర్లో జరిగే సిపిఎం పార్టీ విశాఖ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు నేడు మద్దిలపాలెం సిఐటియు కార్యాలయం నుండి బైక్ ర్యాలీ నిర్వహించి సదస్సులపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాసభలు ప్రజా పోరాటాలు వేదిక కాబోతున్నాయని, 28న పెందుర్తి జూనియర్ కాలేజీ నుండి సుజాత నగర్ వరకు మహార్యాలీ ప్రదర్శన అనంతరం బహిరంగ సభకు జయప్రదం చేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలపై అధిక భారాలు మోపుతున్న చట్టాలను రద్దు చేయాలని, అర్హులైన వారికి ఇల్లు స్థలాలు ఇవ్వాలని, ముఖ్యంగా విద్యుత్ ఛార్జీల పెంపు తదితర అంశాలపై ఈ మహాసభలో చర్చ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించి ఈ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. విశాఖ జిల్లా 24వ మహాసభలు ఈ నెల 28, 29 పెందుర్తి సుజాత నగర్లో జరగబోతున్నాయి. ఈ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ మద్దిలపాలెం జోన్గా ఈరోజు బైక్ ర్యాలీ అనేది నిర్వహిస్తూ ఉంది. ఈరోజు 2021లో జరిగినటువంటి మహాసభలు అనంతరం ఈ 3 ఏళ్ల కాలంలో జరిగినటువంటి ఉద్యమాలు, పోరాటాలని సమీక్ష చేసుకొని ప్రజా సమస్యలని భవిష్యత్తులో మరో 3 ఏళ్ల పాటు ప్రణాళికను రూపొందించుకొని భవిష్యత్తు ఉద్యమాలు, పోరాటాలకి ఒక ప్రణాళిక అనేది రూపొందించడం అనేది జరుగుతూ ఉంది. ఈ 28వ తారీఖున పెందుర్తి జూనియర్ కాలేజ్ దగ్గర నుండి సుజాత నగర్ వరకు కూడా భారీ ఎత్తున ప్రదర్శన అనేది జరుగుతూ ఉంది. అనంతరం అక్కడ బహిరంగ సభ ఉదయం 11 గంటలకి జరగబోతూ ఉంది. ఈ కాలంలో జరిగినటువంటి విద్యుత్ పోరాటం కానీ, ఆస్తి పన్ను పోరాటం కానీ, చెత్త పన్ను పోరాటం, అలాగే స్థానిక సమస్యలపై చేసినటువంటి పోరాటాలన్నింటినీ కూడా సమీక్ష చేసుకొని రాబోయే 3 ఏళ్ల కాలంలో విద్యుత్ పోరాటానికి, అలాగే ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున ఈ యొక్క మహాసభల్లో తీర్మానాలు చేయబోతూ ఉన్నాయి. దాదాపు ఈ మహాసభల్లో 35 సమస్యల మీద, కార్మిక ప్రజా సమస్యల మీద తీర్మానాలు కూడా చేయబోతూ ఉన్నాయి. ఈ మహాసభల్ని, బహిరంగ సభని, ప్రదర్శనని ప్రజానీకం జయప్రదం చేయాలని చెప్పి మీ ద్వారా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో మళ్లీ డయేరియా విజృంభిస్తోంది. తాజాగా జమ్ము, పెద జమ్ము, నాగళ్ల వలసలో 7 కేసులు నమోదవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతూ రోగులు చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమించడంతో విజయనగరం మహారాజా ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు గుర్ల మండలంలో 7, గరివిడి మండలంలో 1, చీపురుపల్లి మండలంలో 2 చొప్పున డయేరియా కేసులు నమోదు అయినట్లు అధికార వర్గాల సమాచారం. కలుషిత నీరు కారణంగా వ్యాధులు విజృంభిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు మేల్కొని ముందస్తు చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన రెవెన్యూ అవకతవకలను వెలికి తీసేందుకు కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించడం చాలా శుభ పరిణామమని మాజీ సర్పంచ్ అప్పలరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు జరగనున్న రెవెన్యూ సదస్సులో భాగంగా పెందుర్తి మండలం పెదగాడి గ్రామ సచివాలయంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జె సీతారామరావు విచ్చేసి రైతుల నుండి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీదారులు ఇచ్చిన వినతులను స్వీకరించి పరిశీలించారు. ఈ సందర్భంగా అర్జీదారులు మీడియాతో మాట్లాడుతూ గ్రామ స్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కరించడానికి ఈ సదస్సులు ఎంతో దోహదపడతాయని అన్నారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ భూములు కూడా సబ్ డివిజన్ చేసి ఎటువంటి రికార్డులు లేకుండా వైసీపీ నాయకులు పేర్లను రికార్డులో నమోదు చేయించుకున్నారని, ఈ రెవెన్యూ సదస్సులో ఆ సమస్యలపై జేసీకి తెలియజేయడం జరిగిందని చెప్పారు. అలాగే వాటిని సత్వరమే పరిష్కరించాలని కోరారు. ఈ సదస్సులో ఎంఆర్ఓ ఆనంద్ కుమార్, గ్రామ సర్పంచి తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి రెవెన్యూ సదస్సుని మా పెదగాడిలో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చారు. మరి మా సమస్యలన్నీ కూడా ఆయనకి పూర్తిగా విన్నవించాం. ఏదైతే గతంలో ఉన్న గవర్నమెంట్ మా రైతుల తరపున అందరినీ మా ఆస్తులు కానీ మమ్మల్ని కానీ రోడ్డును పడేసింది. ఎందుకంటే ఆ రోజు నోటుతో మాది పలానా భూమి అని చెప్పిన వాళ్ళకి రికార్డులో నమోదు చేశారు. రీసర్వేలో మా రికార్డులు కానీ పట్టాదారు పాస్బుక్లు కానీ డాక్యుమెంట్స్ కానీ ఏవి చూసినా వాళ్ళకి సంబంధం లేనట్టు గతం ప్రభుత్వంలో అధికారులు విఆర్ఓ అవనండి, ఆ రోజు సర్వేలు కావనండి, అప్పట్లో ఉన్న ఎంఆర్ఓ గారిని వీళ్ళంతా ఎలాగుందంటే ఒక యుద్ధపాధిప్రతికిన రాత్రుల మీద లైట్లు వేసుకొని చీకటి గదుల్లో రికార్డులని ట్యాంపర్ చేసుకొని వాళ్ళకు అనుకూలంగా కొన్ని పేర్లని రాసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు రోడ్డును పడ్డాం, రైతులు పెదగాడి రైతులను రోడ్డును పడ్డాం. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులన్నింటినీ కూడా ఈరోజు వేరు వేరు పేర్ల మీద ఎవరెవరి పేర్ల మీద నమోదు చేశారు. ఇంకో గత్యంతరం ఏంటంటే గవర్నమెంట్ భూములు కూడా సబ్ డివిజన్లుగా చేసేటువంటి ఘనత గత ప్రభుత్వంలో జరిగింది. ఆ రీసర్వేలో చెరువులుగా ఉన్న భూములన్నింటినీ కూడా దాన్ని సబ్ డివిజన్గా చేసి వేరే వేరే సబ్ డివిజన్లుగా నమోదు చేసి వాళ్ళ రికార్డులో వాళ్ళ పేర్లు నమోదు జరిగింది. ఇలా చూసుకుంటే పెదగాడిలో 420 సర్వే నెంబర్ అవనివ్వండి, 248 సర్వే నెంబర్ అవ్వండి, ఇవన్నీ పూర్వకాలం నుంచి రికార్డులో ఆన్లైన్లో ఉన్న చెరువులు. 420 సర్వే నెంబర్ను 4 ఎకరాల 73 సెంట్లు అయితే దాన్ని రికార్డులో 14 ఎకరాలుగా చూపించారు. ఇటువంటి బాబోతం చాలా ఎక్కువగానే జరిగింది. సుమారుగా మా పెదగాడిలోనే 300-400 కంప్లైంట్లు వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటికి ఆల్రెడీ 200 కంప్లైంట్లు పైచీలకే నమోదు జరిగాయి. ఇంకా కంప్లైంట్లు సాయంత్రం 5 గంటల వరకు ఉంది, పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఇటు మాకు లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే పంచకల్లి రమేష్ బాబు గారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు వాళ్ళ కారణంగానే మా భవిష్యత్తు మా ఒక్క భూముల్ని రికార్డుల్లోని పేర్లు పూర్తిగా నమ్మించిన రికార్డు చేసుకొని మాకు సరైన న్యాయం చేస్తారని చెప్పి ఈ మీడియా ద్వారా కానీ ఈ వచ్చిన రెవెన్యూ సర్వీస్కి వచ్చిన అధికారులను అందరినీ వేడిగించుకోండి. అధికారులు విత్తరబోయిన పరిస్థితి అయిపోయింది. ఈరోజు రెవెన్యూ రీసర్వేలో రికార్డును చూసి అధికారులు బెత్తరపోయారు. ఎందుకంటే ఇన్ని రకాల తప్పుల, ఇన్ని రకాల మనుషులు ఆధార్ నెంబర్లు మార్చారు, సర్వే నెంబర్లు మార్చారు, భూమి తాలూకు అనుబంధాలు ఉన్న రైతుల పేర్లు మార్చారు. ఈ రకంగా అనేక రకాలైన సర్వే నెంబర్లను పూర్తిగా సిద్ధిస్తాం రికార్డును తారుమారు చేయడంతో మేము అందరం కంప్లైంట్లు ఇచ్చుకున్నాం కనుక మాకు సరైన న్యాయం కూటమి ప్రభుత్వం ద్వారా జరుగుతుందని మా పెదగారి రైతులు అందరూ కూడా ఈరోజు రెవెన్యూ సదస్సు జరగడం వల్ల హర్షధ్వానాలతో స్వాగతిస్తున్నాం కనుక ఈ సభాముఖంగా మీడియా మిత్రులందరికీ స్వాగతం, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా గాజువాక పాత కర్ణవానిపాలెం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో సుపరిపాలనా దివాస్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఉపాధ్యక్షులు దీనంకొండ కృష్ణంరాజు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతరత్న మాజీ ప్రధాని విలువలతో కూడిన రాజకీయాలు చేశారని, అంత్యోదయ సిద్ధాంతం ద్వారా అట్టడుగున ఉన్న వారికి ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. ఆయన హయాంలో అణుపరీక్ష నిర్వహించి విజయవంతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఖ్యాతి పెరిగిందని అన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోడీ కూటమి ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతుందని అన్నారు. భారతరత్న మాజీ ప్రధానమంత్రి వర్యులు స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి సందర్భంగా మా పార్టీ పెద్దల పిలుపు మేరకు గాజువాక పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నాయకులంతా కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, భారతదేశంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జాతీయ రహదారులు కానివ్వండి, ఆయన చేసినటువంటి పలు సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా నేటికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో
అవి అవలంబిస్తూ ఇంకా మెరుగుపడే విధంగా భారతదేశాన్ని ప్రపంచంలోని ఆర్థికంగా 5వ స్థానానికి తీసుకొచ్చి మనకి స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తయ్యే నాటికి 2047కి వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేసినటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనందరికీ తెలుసు, అటల్ బిహారీ వాజ్పేయి గారు అపర మేధావి. ఆయన పార్లమెంట్లో మాట్లాడుతుంటే అందరూ కూడా ముగ్ధులై అలా ఉండిపోయేవారు. మంచి వాక్చాతుర్యం ఉంది. ఆయన రాజకీయాలకు విలువ నేర్పిన గొప్ప నేత. ఒక్క సీటు తక్కువైనా సరే ప్రధానమంత్రి పదవిని వదులుకున్నారు. అదే మరి ఇందిరాగాంధీ గారు అయితే ఎమర్జెన్సీ పెట్టి అధికారం కోసం ప్రతిపక్షాలందరినీ కూడా మరి జైలు పాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. విలువలతో కూడుకున్నటువంటి పార్టీ. అంత్యోదయ సిద్ధాంతం అట్టడుగున ఉన్న సామాన్య కార్యకర్త కూడా విలువలు ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక సభ్యులున్న పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. పోర్టు ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేయొద్దని అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట చేపట్టిన నిరసన దీక్ష నేటికి 87వ రోజుకి చేరుకుంది. నేటి నిరసన సిఐటియు పోర్ట్ డిఎల్బి కార్మిక సంఘాల సారథ్యంలో జరిగింది. నేటి ధర్నాను ఉద్దేశించి కామ్రేడ్ విఎస్ పద్మనాభరాజు మాట్లాడుతూ హాస్పిటల్ ఖర్చులను తగ్గించి మెరుగైన వైద్యం అందించడానికి కార్పొరేట్ చేస్తున్నామన్న కేంద్ర ప్రభుత్వ మాట పచ్చి అబద్ధమని అన్నారు. విలువైన హాస్పిటల్ భూములను చవకగా కాజేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపించారు. 87 రోజులుగా అన్ని యూనియన్స్ పోరాటం చేయబట్టే హాస్పిటల్ టెండర్స్ వేయడానికి జంకుతున్నారని అన్నారు. సుమారు 40,000 మంది ఆరోగ్యాలతో యాజమాన్యం చెలగాటమాడాలని చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తులు మెరుగైన వైద్యం ఎందుకు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి బాటలో పయనిస్తున్న లాభాల బాటలో పడుతున్న పోర్టు ట్రస్ట్ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలంటే చేయగలదని, అత్యాధునిక పరికరాలతో వైద్యం అందించగల సత్తా ఉన్న పోర్టు ఎందుకని ప్రైవేట్ సంస్థల వైపు చూస్తోందని అందరికీ తెలుసన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకుని ఆసుపత్రిని అభివృద్ధి చేసి యథావిధిగా నిర్వహించాలని, లేకుంటే ఉద్యమం ఉధృతం అవుతుందని హెచ్చరించారు. ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ పోర్టు కార్మికులు దాదాపు 87వ రోజు ఈరోజు నిరాహార దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. వివిధ రూపాల్లో ఆందోళన చేశాం. అయినప్పటికీ ప్రభుత్వం యాజమాన్యం దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేయడంతో ఉద్యమం ముందుకి తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు, మెరుగైన వైద్య సేవల కోసం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నామని చెప్పేసి ఇది పచ్చి పూటకం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మెరుగైన వైద్య సేవలు ఇక్కడ పోర్ట్ కంట్రోల్లోనే ఈ హాస్పిటల్ని డెవలప్ చేసి ఆ రకంగా అందివ్వచ్చు. ఆ రకంగా చేయకుండా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం ద్వారా మెరుగైన వైద్య సేవలు వస్తాయని చెప్పేసి అంటే ఇది నమ్మశక్యంగా అయినటువంటి విషయం. ఎందుకంటే కార్పొరేట్లు వాళ్ళ లాభాల కోసం చూస్తారు తప్ప కార్మికులు వాళ్ళ ఆరోగ్యాల గురించి వాళ్ళ సంక్షేమం గురించి వాళ్ళు ఆలోచించరు. కరోనా టైంలో మన కళ్ళ ముందే కనిపించింది. కాబట్టి లక్షలాది రూపాయలు గుంజుకున్నారు. బెడ్లు ఖాళీ లేవని చెప్పేసి లక్షలాది రూపాయలు గుంజుకున్నటువంటి వైనం ఉంది. ప్రాణాలు అరిచేత పెట్టుకుని తిరిగారు. ఆ రోజు అనారోగ్యం పాలయ్యి కరోనా టైంలోని. అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం అంటే మా తాలూకు ఆరోగ్యాలని పణంగా పెట్టడం తప్ప ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో దయాదాక్షిణ్యాల మీద పెట్టడం తప్ప ఇంకోటి మట్టుకి కాదు. పోర్టు దగ్గర లాభాలు ఉన్నాయి, రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయి. ప్రతి ఏటా 300-400 కోట్లు లాభాలు వస్తూ ఉన్నాయి. రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయి. ఆ ఫండ్స్ నుంచే వెచ్చించి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించే రీతిలో అధునాతనమైన యంత్ర పరికరాలను సమకూర్చడం, నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు డాక్టర్లని సిబ్బందిని నియమించి ఆ రకంగా వైద్య సేవలు అందించే అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేగాని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే మట్టుకు మేము ఎటువంటి పరిస్థితుల్లోని మేము అంగీకరించే సమస్య లేదు. అవసరమైతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసైనా ఈ పోరాడి సాధించుకుంటాం. పోర్టు కంట్రోల్లోనే ఈ హాస్పిటల్ నడపాలని చెప్పేసి డిమాండ్ మీద మేము విజయం సాధించే వరకు కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి యాజమాన్యానికి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. తమ అభిమాన నాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని ఆయనకు ఘనమైన నివాళులు అర్పించుకోవడం చాలా ఆనందంగా ఉందని రాధారంగు రాయల్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. కాపు ఉద్యమ నేత వంగవీటి మోహన్ రంగ 36వ వర్ధంతి సందర్భంగా అక్కైపాలెం పార్కు నందు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఆవిష్కరణ అనంతరం అసోసియేషన్ పెద్దలు మాట్లాడుతూ తమ చిరకాల వాంఛ వంగవీటి విగ్రహ ఆవిష్కరణ అని అన్నారు. నేడు తామనుకున్నది సాధించడానికి ముఖ్యమైన కారణమైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఆజన్మాంతం రుణపడి ఉంటామని అన్నారు. ఆయన స్ఫూర్తితో తాము ఈ విజయాన్ని పొందినట్లు తెలిపారు.
పేద ప్రజల ఆశాజ్యోతిగా వంగవీటి మోహన్ రంగ చేసిన సేవలు ఎన్నటికీ మరువలేవని ఆయన స్ఫూర్తితో అడుగులు ముందుకు వేస్తామని అన్నారు. ఆయన చనిపోయి 36 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజున రాక్షస పరిపాలన నుంచి అంతమొందించి కూటమి ప్రభుత్వం ఏర్పడినాక కూటమి ప్రభుత్వంలో మా పొగరు ఏంటో రంగా గారి విగ్రహం మేము ఇక్కడ పెట్టి చూపించాం. మాకు ఎవరైతే ఇన్స్పిరేషన్ ఉన్నారో ఈరోజు మేము తలెత్తుకుని తిరుగుతున్నామంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. సో ఏంటంటే మాకు ఈ రంగా గారి విగ్రహం మాకు ఈరోజు ఇక్కడ ఆవిష్కరించడం వల్ల మా విశాఖపట్నం జిల్లా కాపులనే కాదు రంగా గారు అన్ని కులాతి మతాలకి ఆయన. సో మాకు ఈరోజు అందరికీ గర్వంగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా జరిగిన పెదజాలారిపేట గంగమ్మ జాతర. గంగమ్మకు పాలాభిషేకం చేసిన మత్స్యకార మహిళలు. గుర్లలో మళ్లీ విజృంభిస్తున్న విష జ్వరాలు. డయేరియా కారణంగా బెంబేలెత్తిపోతున్న స్థానిక ప్రజలు. విశాఖ అక్కైపాలెంలో ఎట్టకేలకు ఆవిష్కరించబడిన వంగవీటి విగ్రహం. సంతోషం వ్యక్తం చేస్తున్న రాధారంగ రాయల్ అసోసియేషన్ సభ్యులు. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.